మార్కెట్ అయితే ఓపెన్ అయింది. సో నా వ్యూ అయితే సెల్లింగ్ సైడ్ ఉంది. సో ఎందుకు ఏమైనా నేను పొజిషన్ తీసుకున్నాక మీకు అప్డేట్ చేస్తాను. సో ప్రజెంట్ అయితే కంటిన్యూస్గా సెల్లింగ్ అయితే వస్తుంది. సో నా వ్యూ కూడా సెల్లింగ్ సైడే ఉంది. చూద్దాం. 50,300 పుట్ అయితే నేను ప్లేస్ చేస్తాను. ఆర్డర్ అయితే ప్లేస్ చేశాను. చూడొచ్చు, ఆర్డర్ అయితే ప్లేస్ అయింది. ప్రజెంట్ కాస్ట్ టు కాస్ట్ జరుగుతుంది. సో నేను యాక్చువల్గా ఎందుకు పుట్ సైడ్ పొజిషన్ తీసుకున్నాను అని మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో యాక్చువల్గా చెప్పాలంటే నేను కొంచెం అగ్రెసివ్గానే పొజిషన్ అనేది ప్లేస్ చేశాను. ఎందుకంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే ఎస్టర్డే మార్కెట్ అయితే 50,500 ఇంకా కంటిన్యూస్లీ ఫాల్ అయితే అయింది. సో ఇప్పుడు ఎస్టర్డే ఎవరైతే ఇక్కడ సెల్ చేసినారో వాళ్ళందరూ వాళ్ళ స్టాప్ లాస్ అనేది ఈ 50,500 కింద పైన మాత్రమే ఉంటుంది. సో ఇప్పుడు మార్కెట్ అనేది 50,500ని బ్రేక్ చేస్తే తప్ప ఎవరైతే ఇక్కడ సెల్ చేసినారో వాళ్ళైతే స్టాప్ లాస్ అయితే ఇవ్వరు. సో నా వ్యూ అంటే ఇక్కడనే మార్కెట్ రివర్స్ అయ్యి డౌన్ సైడ్ వస్తుందని నేనైతే సెల్లింగ్ సైడ్ పొజిషన్ అయితే తీసుకున్నాను. యాక్చువల్గా ఎంట్రీ తీసుకున్నాక మార్కెట్ అయితే ఆపోజిట్ డైరెక్షన్ మూవ్ అవుతుంది. బట్ నా వ్యూ ఏంటంటే మార్కెట్ అంత ఈజీగా 50,500ని బ్రేక్ అయితే చేయదని నేను అనుకుంటున్నాను. బట్ ఇన్ కేస్ బ్రేక్ చేసినా కూడా సస్టైన్ చేస్తుంది అని నాకైతే అనిపించట్లేదు. చూద్దాం. అంటే మనం కొంచెం అగ్రెసివ్గానే ఎంట్రీ అయితే తీసుకున్నాను. అదే కొంచెం గ్యాప్ అప్ కొంచెం ఎక్కువ అవడం వల్ల ఇట్స్ ఓకే. మినిమం బేసిక్ క్లాస్ అయితే చూపిస్తుంది. యాక్చువల్గా మార్కెట్ ఇంత పైకి కూడా వెళ్ళినకూడదు. బట్ ఏంటంటే కొంచెం హ్యూజ్ గ్యాప్ అప్ అవడం వల్ల కొంచెం అయింది. అదే ఇన్ కేసు కొంచెం 100 to 150 200 పాయింట్స్ ఆ రేంజ్ గ్యాప్ అప్ ఉంటే ఇంకా కొంచెం ఈజీ అయింటుంది ట్రేడ్ అనేది. మీరు చూడొచ్చు మార్కెట్ అయితే మన డైరెక్షన్లోనే మూవ్ అవుతుంది. బట్ యాక్చువల్గా ఏంటంటే ఈ ట్రేడ్కి మనం ఫుల్ కాన్ఫిడెన్స్ ఎప్పుడు వస్తుందంటే ఈ డేస్ లో అంటే 50,350 ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో అప్పుడు ఆల్మోస్ట్ మన ట్రేడ్ 99% ప్రాఫిట్ అయ్యాకే ఛాన్స్ ఉంది. బట్ ఏంటంటే ఈ 50,350 లెవెల్ అనేది మార్కెట్ బ్రేక్ చేయాలి. ప్రెసెంట్ సమ్ 900,000 అట్లా ప్రాఫిట్ అయితే మనకు అయితే వస్తుంది. బట్ ఓకే, బట్ యాక్చువల్గా అదే నేను చెప్పాను కదా, అదే మినిమం ఇప్పుడు ఈ లెవెల్ అయితే ఇప్పుడు బ్రేక్ అయ్యి కొంచెం సెల్లింగ్ కంటిన్యూస్లీ సెల్లింగ్ అయితే వస్తుంది. సో చూద్దాము. బట్ అదే నేను చెప్పడం ఏంటంటే ఇప్పుడు యాక్చువల్గా ఇక్కడ వరకు ఆల్మోస్ట్ లో అయితే బ్రేక్ చేసింది. నెక్స్ట్ నేను ఎందుకు చెప్పానంటే ఇప్పుడు మార్కెట్ ఈ లెవెల్ బ్రేక్ అయితే నెక్స్ట్ కంటిన్యూస్గా ఫాలో అయ్యాకే ఛాన్స్ ఉంది అని నేను ఎందుకు చెప్పానంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఎస్టర్డేస్ క్లోజింగ్. ఓకేనా, ఇది 50,307 అనేది ఎస్టర్డే మార్కెట్ క్లోజ్ అయిన ప్రైస్ అనమాట. సో ఎప్పుడు కానీ మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ప్రీవియస్ డే క్లోజింగ్ అనేది ఎప్పుడు కానీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్గా వర్క్ చేస్తుంది. సో యూజువల్గా ఏమవుతుందంటే ఇప్పుడు మార్కెట్ ఇప్పుడు క్లోజింగ్ ప్రైస్ దగ్గరకు వస్తుంది కదా, ఇక్కడికి వచ్చినాక ఇన్ కేస్ మార్కెట్ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తే ఇప్పుడు ఎవరైతే రీటైల్ ట్రేడర్స్ ఉంటారో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇక్కడ వచ్చి బై చేస్తారు వాళ్ళు, ఇన్ కేస్ ఇక్కడ కానీ బయింగ్ మూమెంట్ వస్తే. ఓకేనా, సో వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు బయింగ్ చేసే స్టార్ట్ అవుతారో ఇమ్మీడియట్గా మార్కెట్ అనేది వాళ్ళ స్టాప్ లాస్ని హిట్ చేస్తుంది. అర్థమైందా? ఇన్ కేస్ ఇప్పుడు ఇక్కడ మార్కెట్లో మీరు అబ్జర్వ్ చేస్తే 50,500 లెవెల్ అయితే ఉంది. ఓకేనా, ఇప్పుడు మార్కెట్ ఈ లెవెల్ని బ్రేక్ చేయాలి అని అనుకుని ఉంటే, అంటే ఈ లెవెల్ బ్రేక్ చేయడం అంటే ఇక్కడ ఎవరైతే నిన్న సెల్ చేశారో వాళ్ళ స్టాప్ లాస్ ఈ 50,500 పైన అయితే ఉంటుంది. సో ఇన్ కేస్ ఇప్పుడు మార్కెట్ ఆ లెవెల్ బ్రేక్ చేయాలి అని అనుకుని ఉంటే ఇప్పుడు యాక్చువల్గా ఇంత డౌన్ అయితే వచ్చేది కాదు. ఇప్పుడు ఇంత డౌన్ వచ్చిన తర్వాత ప్రీవియస్ డే క్లోజింగ్ ప్రైస్ దగ్గర సపోర్ట్ తీసుకొని 50,500 దాకా వెళ్ళి ఆ లెవెల్ అయితే బ్రేక్ చేయడం కొంచెం అయితే డిఫికల్ట్ మార్కెట్కి. ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ మార్కెట్ ఇప్పుడు ఎక్కడ ఉంది, 300 రేంజ్లో ఉంది. ఇప్పుడు 300 ఇంకా ఇప్పుడు 50,500ని మార్కెట్ బ్రేక్ చేయాలంటే 200 పాయింట్స్ అప్ సైడ్ అయితే మూవ్ అవ్వాలి. ఓకేనా, సో 200 పాయింట్స్ మార్కెట్ అప్ సైడ్ మూవ్మెంట్ అవ్వాలి అంటే సమ్ ల్యాక్స్ ఆఫ్ క్రోర్స్ మనీ అనేది డిప్లాయ్ చేస్తే తప్ప అంత 200 పాయింట్స్ మూవ్మెంట్ అయితే రాదు. ఓకేనా, సో
అంత అంత హ్యూజ్ మనీ మార్కెట్లో యూజ్ చేసి 200 పాయింట్స్ పైకి మూవ్ చేయడం కంటే ఎప్పుడు కానీ వీళ్ళు ఆపరేటర్స్ ఏం చేస్తారంటే తక్కువ మనీతోనే ఈ క్లోజింగ్ ప్రైస్ని బ్రేక్ చేస్తారు. ఎందుకంటే ఈ క్లోజింగ్ ప్రైస్ బ్రేక్ చేయడం వల్ల దీని కింద రీటైల్ ట్రేడర్స్ది స్టాప్ లాస్ ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, ఈజీగా వాళ్ళ స్టాప్ లాస్ అయితే హిట్ అవ్వడం జరుగుతుంది. వాళ్ళకి ప్రాఫిట్ కూడా అవుతుంది. ఎవరికి? ఆపరేటర్స్కి. అది ఎప్పుడు కానీ ఆపరేటర్స్ తక్కువ మనీ తక్కువ క్యాపిటల్ యూజ్ చేసి ఎక్కువ ప్రాఫిట్ చేసేకి ట్రై చేస్తారు. మీరు ఇక్కడ చూడొచ్చు, నేను చెప్పినట్టుగానే మార్కెట్ క్లోజింగ్ ప్రైస్ దగ్గర ఒక గ్రీన్ క్యాండిల్ అయితే ఫామ్ చేసింది. సో గ్రీన్ క్యాండిల్ ఫామ్ చేసినప్పుడు ఏమవుతుందంటే రీటైల్ ట్రేడర్స్ వచ్చి ఇక్కడ బై అయితే చేస్తారు. సో వాళ్ళు బై చేసినప్పుడు ఇమ్మీడియట్గా వాళ్ళ స్టాప్ లాస్ అయితే మార్కెట్ హిట్ చేసుకుంటూ ఇంకా ఫాలో అయ్యాకి ట్రై చేస్తుంది. సో నేనైతే యాక్చువల్గా ప్రాఫిట్ బుక్ చేసాను. 2000 అయితే నేను బుక్ చేశాను. నేను ఎగ్జాక్ట్గా ఎక్కడ బుక్ చేశానంటే ఇదే ఈ క్లోజింగ్ ప్రైస్ దగ్గర నేను బుక్ చేశాను. ఎందుకంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కంటిన్యూస్గా రెడ్ క్యాండిల్స్ అయితే ఫామ్ అయింది. అంటే ఇప్పుడు ఏమవుతుంది, ఈ కంటిన్యూస్గా రెడ్ క్యాండిల్స్ వచ్చేటప్పుడు రీటైల్ ట్రేడర్స్ కూడా సెల్లింగ్ సైడ్ పొజిషన్ అయితే తీసుకుంటారు. సో అలాంటప్పుడు ఇన్ కేస్ మార్కెట్ వాళ్ళ రిటైల్ ట్రేడర్స్ స్టాప్ లాస్ ఇచ్చేసే కొంచెం పైకి పోయి కిందకు వచ్చి టైం స్పెండ్ చేసినా మనకేమవుతుందంటే మన ప్రీమియం అనేది కట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో అందువల్ల నా టార్గెట్ అయిన తక్షణం నేనైతే ఎగ్జిట్ చేసేసాను. యాక్చువల్గా హోల్డ్ చేసిండొచ్చు, బట్ నేను యాక్చువల్గా ఎంట్రీ మార్కెట్ ఓపెన్ అయిన విత్ ఇన్ 1 minute నేను పొజిషన్ అయితే తీసుకున్నాను. ఇంక 1 or 2 minutes నేను వెయిట్ చేసింటే ఇంకా నాకు బెటర్ ఎంట్రీ అయితే వచ్చింటుంది. బట్ ఫైన్, బట్ నా యాక్చువల్గా మార్కెట్ ఎంత గ్యాప్ అప్ అవ్వకుండా ఉండింటే ఈ ఏదైతే ఈ 3 గ్రీన్ క్యాండిల్స్ వచ్చింది కదా, అది కూడా ఆ మూమెంట్ కూడా వచ్చిండదు. యాక్చువల్గా కొంచెం ఎక్కువ గ్యాప్ అప్ అవడం వల్ల ఈ 3 క్యాండిల్స్ కూడా ఫామ్ చేసింది. ఇన్ కేస్ మార్కెట్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ 50,450 ఆ రేంజ్లో కన్నా కింద కానీ ఓపెన్ అయి ఉంటే ఏమైంటుందంటే ఇమ్మీడియట్ సెల్లింగ్ వచ్చింటుంది. సో ఆ ఇమ్మీడియట్ సెల్లింగ్లో మార్కెట్ ఆల్మోస్ట్ క్లోజింగ్ ప్రైస్ దగ్గరకు అయితే రీచ్ అయింటుంది. సో అక్కడ ఇంకా మార్కెట్ పైకి అయితే వెళ్ళదు, కంటిన్యూస్గా డౌన్ సైడ్ అయితే మూవ్ అవుతుంది. ఇంకా నా లాజిక్ ఏమైనా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.